ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 వర్స్ 4, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలను ధైర్యపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. చాలామంది ప్రభునందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి తాము ఎదుర్కొనేటటువంటి పలు శ్రమల చేత, శోధనల చేత, నిందల చేత, అవమానాల చేత మనుషులకు భయపడుతూ ప్రభు కొరకు జీవించేటటువంటి విషయమై సిగ్గుపడుతూ ఉంటారు. అందుకని ప్రభువారు అంటున్నారు కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 4 వర్స్ 16, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలమైనందుకు మనం ఎక్కడ కూడా బాధను అనుభవించిన సిగ్గుపడక దేవుని పేరును బట్టి మనం మహిమపరిచేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. లోకస్తులు వారు ఏ విధముగా ఉన్నారు అని అంటే, పాల్స్ ఎపిసోడ్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 19, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు వారు మనసు నుంచుచున్నారు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, పాపం విషయమై సిగ్గుపడవలసినటువంటి వారు పరిశుద్ధంగా జీవించేటటువంటి వారిని బాధ పెడుతూ ఉన్నారు. అయితే వారి యొక్క జీవితం లేకపోతే వారికి గమ్యము అది వారికి నాశనాన్ని కలుగు చేస్తుంది. అయితే ప్రభువును బట్టి మనము పలు విధములైనటువంటి నిందలను, అవమానాలను ఎదుర్కొనేటటువంటి వారు ఏమాత్రం కూడా అధైర్యపడనక్కర్లేదు. ఎందుకనంటే మన గమ్యము, మన అంతము నాశనము కాదు, నిత్య జీవము అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. కనుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ, పాల్ సెకండ్ ఎపిసోడ్ టు తిమోతి చాప్టర్ 2 వర్స్ 15, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని తెలియచేయటాన్ని మనం గమనించగలం. గనుక దేవుని ప్రజలు వారు ఏ విధంగా ఉండాలి అనంటే, ఒకటి, దేవుని ఎదుట యోగ్యులంగా ఉండాలి. మనకు అప్పగించినటువంటి పనిలో మనము సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మనం ఉండాలి. సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుచు దాన్ని ఉపదేశించి మనల్ని మనం దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడాలి. మనుషులకు మనం కనబడాలని కాదు, కానీ దేవునికి కనుపరుచుకున్నట్టుకు మనం జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాకు, ప్రభునందుంచినటువంటి విశ్వాసాన్ని బట్టి కొన్ని విషయాలు మనం కనిపెడతా ఉంటాం. అందుకని వాక్యం అంటూ ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. లోకం దృష్టికి మనం వెర్రివారంగా కనపడవచ్చు, కానీ ప్రభు కొరకు కనిపెడుతున్నందుకు ఖచ్చితంగా ఆయన యందు ఉంచినటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు, మీరు ఏ ఏ పరిస్థితుల చేత భయపడుతూ ప్రభువు కొరకు జీవించుట అది సిగ్గుగా ఎంచుకుంటున్నారో, ఇదನ್ನು విన్న ఈ మాటలను బట్టి ధైర్యంగా ప్రభు కొరకు జీవించండి. ఆయన కొరకు నిలిచినటువంటి మన ఎడల ఆశ్చర్యకార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. ప్రతి ఒక్కరూ తాము కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన అక్కర్ల విషయంలో విశ్వాసంతో మీ కొరకు కనిపెట్టుచు, ప్రార్థించుచు, మీ యొద్ద నుండి కలుగు మేలులు పొందే వరకు ధైర్యవంతులుగా ఉండటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.
నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.